ఫలదీపిక జ్యోతిష బాల శిక్ష ఫలదీపికలో మనం ఇప్పుడు ఆయుర్భావం శోధన చేస్తున్నాం. అందులో ఇక్కడ నిన్న నక్షత్ర సంధి నక్షత్రాలు నక్షత్ర జననాల మీద గణ నక్షత్రాల మీద విశేషం చూసాం. ఈ గణ నక్షత్రాల విశేషం మీద పాఠాంతరాలు చాలా ఉన్నాయి. ఆశ్లేష అనేసరికి గణ నక్షత్రం అనుకుంటుంటారు. ఈ ఆశ్లేషలో మొదటి పాదం అని కొన్ని గ్రంథాలు, నాలుగో పాదం అని కొన్ని గ్రంథాలు ఇచ్చినాయి. అలాగే మరి అసలు ఇక్కడ ఇవి కాకుండా అసలు ముహూర్త శాస్త్రంలోకి వెళ్ళాక శిశుజననం అవ్వగానే మరి ఆయన చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది ఆ నక్షత్రాలని కూడా మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే చాలా నక్షత్రాలు మనకి గణ నక్షత్రాల్లోకి వస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలకు సంబంధించిన పాదాలు కొన్ని విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు. మీకు వావెళ్ళు వారి ప్రతి జాతక చంద్రిక కనుక దొరికితే ఆ వావెళ్ళు వారి ప్రతి జాతక చంద్రికలో వీటి విశేషాలని కూడా మనకి చాలా ఎక్కువగా రాసి ఉన్నాయి. అంటే నక్షత్రాలతో కూడినటువంటి సంబంధంగా కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అయిపోగానే వెంటనే చేసాడంటే ఆయన నక్షత్రాలతో పాటు ఈ రాసులు ఏవైతే పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలు నక్షత్ర పాదాలు ఈ గండాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా విశేషంగా కనబడుతూ ఉంటాయి. ఇది మన నక్షత్ర సంబంధంగా ఎక్కువ దోషాలు కనబడుతూ ఉంటాయి. మరి అశ్విన్యాది చతుష్కంచ పుష్య ప్రభృతి పంచకం రాధేంద్రభాది త్రదయం పూర్వాభాద్రాచరేవతి పుష్యార్త్ర బహుదోష స్యాత్ పితృమాతృహానం వదేత్ అని చెప్పేసి మనకి ఒక వాక్యం చెప్పడుంది. అయితే ఇది మనం పాటిస్తున్నామా అంటే పాటిస్తున్నామనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పంచాంగాల్లో పట్టిక ఉంటుంది. ఈ పట్టికలో ఈ నక్షత్రాలకు సంబంధించి ఈ జననాలకు సంబంధించినటువంటి దోషాలు అన్నీ రాసి ఉన్నాయి. మీకు వాటి యొక్క ప్రభావాలని మొత్తాన్ని కూడా మనం చూసుకోవాలంటే కనుక మీరు వీటన్నిటిని కూడా ఏదంటే ఈ నక్షత్రాలన్నింటినీ కూడా తీసుకోవాల్సి వస్తుంటుంది. ఈ నక్షత్రాలు తీసుకున్నాక ఈ బాలారిష్టాలు అనే వాటికి సంబంధంగా వెంటనే వాటికి సంబంధించిన శాంతి కార్యక్రమాలు కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు పుట్టంగానే. నిన్నటి రోజు మనం ఆయుర్భావం చెప్పుకున్నాం. గ్రహదోషాలు తెలుసుకోవడం కాదు, గ్రహదోషాలు తెలుసుకున్న వెంటనే వాటికి సంబంధించినటువంటి శాంతి ప్రకరణాలు కూడా చేసుకుంటూ రావాలి అని చెప్పేసి. సరే అయిపోయిన తర్వాత ఈ నక్షత్ర శాంతులకు వచ్చేసరికి ఈ నక్షత్రాల్లో నక్షత్రం పాదాలు వీటిని కొన్ని పనికొస్తాయని కొన్ని పనికిరావని కొంతమంది ఆశ్లేష 4వ పాదం, కొంతమంది ఆశ్లేష 1వ పాదం అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. వీటి మీద పాఠాంతరాలు ఏదైనా ఆశ్లేష నక్షత్రం మొత్తం అంతా కూడా గణ నక్షత్రంగానే మన వాళ్ళు తీసుకుని దానికి సంబంధించిన శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇది గమనించుకోవాలి. పాపాపైక్షిత రాశి సంధి జననే సత్యో వినాశం ధ్రువం గండాంతే పితృమాతృహాశుషమృతర్జీవేద్యది క్ష్మాపతి జాత సంధి చతుష్టయేప్యశుభ సంయుక్తే క్షితే స్యాన్మృతి మృత్యోర్భాగగతే చ సా సతి విధౌ కేంద్రేష్టమేవా మృతి. ఇది ఒక బాలారిష్టం చెప్పుకుని వచ్చాడు. ఈ బాలారిష్టాలకు సంబంధించి సహజంగా చంద్రాష్టమంచ ధరణీ సుధ సప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురుస్తృతీయే అర్కస్తు పంచ భృగు షట్క బుధ చతుర్థే కేతో వ్యయోస్తు బాలారిష్టానం అని చెప్పుకుంటూ వస్తాడు. బాగానే ఉంది. కానీ ఈ బాలారిష్టాలకి ఇది ఒకటే కాకుండా ఇంకా మనకి అనేకమైన విశేషాలు ఉన్నాయి. ముహూర్త సంబంధమైన బాలశిక్ష కార్యక్రమంలో మనం వాటిని ప్రస్తావన చేసి వచ్చాం. సందర్భం కాబట్టి ఇప్పుడు మాట చెప్తాను. ముహూర్త బాలశిక్షలో కూడా అందరూ చాలామంది ఫోన్ చేశాయా మీరు ఇప్పుడు ఫలదీపిక, ఉత్తరకాలామృతం, జాతక పారిజాతం అనే గ్రంథాలు వరుసగా ఎట్లా చెప్పుకుంటూ వెళ్తున్నారో అట్లాగే ఒక గ్రంథం పూర్తిగా ముహూర్త చింతామణి గ్రంథం కానీ ముహూర్త మార్తాండం కానీ ఏదైనా సరే ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా చెప్పండి అని అడిగారు. దాన్ని మళ్ళీ ఆ ముహూర్త బాలశిక్షలో అది కూడా ప్రారంభం చేయాల్సిన అవసరం చేస్తాను. ఇక్కడ ఈ పాపాపేక్షిత రాశి పాప అపేక్షిత అపఈక్షిత రాశి సంధి జననే జన్మలగ్నం అంత్యభాగల యందుండి అనేటువంటిది ప్రారంభం. ఏమంటే జన్మలగ్నం జన్మరాశి ఇక్కడ రాశిలా తీసుకోవాలి. ఎందుకంటే రాశి సంధి జననే అన్నాడు కదా, ఒక రాశి అయిపోయి ఇంకో రాశి వచ్చే సందర్భం అన్నమాట. కృతిక 1వ పాదం చివరి గడియలు, అలాగే కృతిక 2వ పాదం స్టార్టింగ్ గడియలకి మధ్యలో ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సంధి జననే సత్యో వినాశం ధ్రువం. మరి ఆ సంధి ఆ లగ్నం ఏ రాశి అయితుందో ఆ లగ్నం ఈ రాశికి సంబంధించిన లగ్నం ఉంటుంది. కృతిక 1వ పాదం అంటే లగ్నంతో ముడిపెట్టినటువంటి కృతిక 1వ పాదం అంటే జన్మ లగ్నానికి తీసుకోవాలి. ఆ లగ్నానికి కనుక మరి పాప ఈక్షత ఈ పాపగ్రహాలు కనుక చూస్తుంటే తద్వారా మరి ఈ యొక్క పాపగ్రహాలకు సంబంధించి కలయిక కలిగినా కానీ సత్యో వినాశం ధ్రువం మరి లగ్నంలో ఉన్న అలాగా సంధి లగ్నంగా అయినప్పుడు సంధి లగ్నంలో ఉన్నప్పటికీ కూడా అంటే స్థితియుత వీక్షణలు మొత్తం ఏదైనా పాపగ్రహాలతో కనుక ఉంటే కనుక
శిశువు వెంటనే మరణం పొందే అవకాశం ఉందయ్యా అన్నాడు. గండాంతే పితృమాతృహ శిశుమృతిర్జీవేద్యదిక్ష్మాపతి. శిశువు గండాంతంలో కనుక ఈ జనం అయితే కనుక తల్లి తండ్రి శిశువులకి మరణం పొందే అవకాశం ఉంది అని ఇంకో మాట చెప్పుకొని వచ్చాడు. ఈ గండాంతం అనే దానికి వచ్చేసరికి ఈ మనకి నక్షత్ర గండాంతం, రాశి గండాంతం, తిథి గండాంతం అన్నీ కూడా చెప్పడున్నాయి. వాటి వివరాలని కూడా మనం శాస్త్రీయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ శిశువు జన్మించినచో మరి ఆ జాతకుడు రాజు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే ఇక్కడ గండాంతంలో పుట్టినటువంటి వాడికి మాతృపితృ సంబంధమైనటువంటి దోషాలు చెప్తూ, ఒకవేళ ఆ గండాంతంలో కనుక జన్మం అయితే కనుక ఒక్కోసారి కొంతమంది రాజులు కూడా అయ్యే అవకాశం ఉంది. సంధిలగ్నంలో అభివృద్ధిలోకి వస్తారు అనేటువంటి జనరల్గా ఒక నాటి ఉంది. సంధి చతుష్టయాల్లో జన్మం అయితే శిశువు కూడా పైఫలాన్ని పొందే అవకాశం. జన్మ సమయంలో చంద్రుడు మృత్యుభాగలేందో జాత సంధి చతుష్టయేప్య అశుభ సంయుక్తే ఈక్షితే స్యాత్ మృత్యోర్భాగగతే. అక్కడ ఆ చంద్రుడు మృత్యుభాగంలో ఎందున్నా, అటు చంద్రుడు కేంద్రాల్లో ఉన్న అష్టమరాశి ఎందున్న శిశువు మరణించే అవకాశం. చతుర్విధ సంధులు అంటే ఉభయ సంధులు, ప్రాతకాలంలో సంధికాలం, సాయంకాలంలో సంధికాలం, రెండు రాశులు కలిసేటువంటి విషయం. అంటే ఇందాక చెప్పాను సార్, కృతిగా 1వ పాదం చివరి భాగాలు, కృతిగా 2వ పాదం స్టార్టింగ్ భాగాలు. అంటే ఈ రాశి వెళ్ళిపోయి ఆ రాశి వచ్చే సంధి సమయం. 2 నక్షత్రాలు కలిగే బిందులు అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రాల్లో ఈ నక్షత్రాలు ఏదైనా సరే అశ్విని లాస్ట్ ఘడియలు, భరణి స్టార్టింగ్ ఘడియలు, అలాగే భరణి చివరి ఘడియలు, మళ్ళీ కృతిగా, అలా నక్షత్ర సంధి. అలాగే తిథుల యొక్క కలిసేటువంటిది కూడా గండాంతంగా చెప్పుకుంటూ వచ్చాడు. వీటిని ఈ సందర్భంలో ఇక్కడ గండాంతి పితృమాతృహ శిశుమృతిర్జీవేద్యది క్ష్మాపతి అన్నాడు. మరి ఒకవేళ శిశువు కనుక అట్లా గండాంతంలో పుట్టి తల్లి తండ్రి శిశువులకు కనుక గండం జరగకుండా వాడు కనుక ఒకవేళ జీవించాడు అంటే కనుక, అంటే ఇక్కడ శిశువు జీవించడం అంటే ఒకవేళ గండ సంబంధమైన విషయాల్లో శాంతులు చేశారు. మరి శాంతులు చేసుకుంటే దోషాలు తగ్గే అవకాశం లేనప్పుడుగా. కారణం ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతమైన దోషాలు కాబట్టి ఇక్కడ బలంగా శాంతి కార్యక్రమాలు ద్వాదశ వర్షాత్ 12 సంవత్సరం వరకు కూడా శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ కనుక ఆ పిల్లవాడిని గండాల్లోంచి దాటిస్తే వాడు వెంటనే ఇమీడియట్గా రాజు కూడా అయ్యే అవకాశం ఉందయా అని చెప్పుకొని వచ్చాడు. ఆ సంధి చతుష్టయం మీద అటువంటి మాటించుకుంటాడు. ఈ గండాంత విషయంలో సారావళిలో జాతో నజీవతి నరో మాతుర్వధో భవే సత్వకులహంత యది జీవతి గండాంతే బహు గజ త్వరగో భవేద్ భూష. ఈ గండాంతాల్లో పుట్టి ఎవడైనా సరే కనుక మరి గొప్పగా కనుక జీవనంగా సాగించాడంటే కనుక వాడు గొప్ప జీవనం చేస్తాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. నైషం వీరనలన్నభో భయకరం వీరన్నలం ఫాలిన గోనీరం హయకారి భయభోపోనేక భయకంతమః వారం నీర్నకం హైదపో వారణకం దశరథ సంఖ్యోర్థం విష్ణాడికాశదయో లగ్నస్పృశో మృత్యుజా అని చెప్పేసి ఈ విషఘడియల్ని కట్టేటువంటి అంశం మీద ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి అంటే అశ్విని నక్షత్రానికి 50 గడియల మీద వర్జ్యం ఉంటుంది, భరణి నక్షత్రానికి 24 గడియల మీద, కృతికా నక్షత్రానికి 30 గడియల మీద, రోహిణి నక్షత్రానికి 40 గడియల మీద, మృగశిర నక్షత్రానికి 14 గడియల మీద, ఆరుద్ర నక్షత్రానికి 21 గడియల మీద. ఇట్లాగా అంటే నక్షత్ర ప్రమాణము 60 గడియలు అనుకున్నప్పుడు 50 గడియల మీద అశ్విని నక్షత్రానికి విష గడియలు వస్తూ ఉంటాయి. మనకు పంచాంగంలో ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఈ పంచాంగంలో వర్జ్యం అని రాస్తూ ఉంటారు, విషఘటిగా అంటారు, దాన్ని పిలుస్తూ ఉంటారు. జనరల్గా వైదిక సాంప్రదాయంలో ఇక్కడ పుట్టిన వెంటనే జాతకం తెలుసుకుంటున్నారు, జాతక సంబంధమైన విషయాలు తెలుసుకుంటున్నారు, పంచాంగ సంబంధమైన విషయాలు తెలుసుకుంటున్నారు. వీటిని ఏం చేస్తారు అంటే దీనికి తగిన శాంతి చేసుకోవాలి. జ్ఞేయం తత్తధనిష్ట శాంతి కిరణాదిష్టం సుఖం ప్రాప్నుయాత్ అంటాడు కాళామృతకారకుడు. ఏవైతే దోషాలు అనుకుంటూ ఉంటారో, పూర్వజన్మ సుకృతం ద్వారా దశాంతర్దశ రూపంలో ఆ దోషాలు కనబడుతున్నాయో వాటి తెలుసుకునే ఏంటి ఉపయోగం? అక్కలా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జరుగుతున్నది. కానీ తెలుసుకుందాం మొదలెట్టామంటే కనుక దానికి సంబంధించిన శాంతి చేసుకోవాలి. శాంతి చేసుకుంటే కనుక అది ఉపశమనం జరిగితే కనుక వీడికి జీవనం బాగా సాగే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుని వచ్చాడు. అందులో భాగంగా మరి చాంద్రము ఈ యొక్క విషఘడియల్ని పంచాంగంలో ఏ రోజు గారు రాస్తున్నారు కదా, ఆ విషఘడియలను మనం వర్కౌట్ చేసుకుని ఆ విషఘడియల్లో కనుక జననం అయితే కనుక వెంటనే ఇమీడియట్గా శాంతి చేసుకోవాలి. ఆడపిల్లల విషయంలో రజస్వల సమయానికి కూడా అందుకోసమే మంచి ముహూర్తం చూస్తారు. మగపిల్లలు ఉపనయన ముహూర్తానికి మంచి ముహూర్తం చూస్తారు. మంచి ముహూర్తం కాకపోతే ఏమిటి పరిస్థితి అనేది అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది. ఉపనయన ముహూర్తం మగపిల్లలు అందరికీ అంటే ఉపనయనార్హత ఉన్న వాళ్ళకి ఉపనయన చేస్తూ ఉంటారు, ఉపనయనార్హత లేని వాళ్ళకి పంచెలు ఇచ్చే కార్యక్రమం పెడుతూ ఉంటారు. అవి ఎట్లా పడితే అట్లాగా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. పంచెలు ఇచ్చే కార్యక్రమం కూడా మంచి ముహూర్తానికి చేసుకోవాలి. అలాగే ఆడపిల్లలకి రజస్వల సమయానికి అక్కడ మళ్ళీ
ఇంకొక జీవనం సాగించినట్టుగా లెక్కగా భావం చేస్తుంటారు. అందువల్ల రజస్సు సమయాన్ని కనుక ఒకవేళ ఏదైనా శాంతి నక్షత్రాలు అలాగే ఈ విషఘటిక ఇవన్నీ కనుక అయితే అక్కడ కూడా వాళ్ళకి వెంటనే శాంతి చేయించడం కార్యక్రమం చేస్తుంటారు. జననం అప్పుడు చేస్తారు, రజస్సుల సమయానికి చేస్తూ ఉంటారు. మగపిల్లవాడికి ఉపనయనం అట్లాగే మన చేతిలోనే పనే కాబట్టి ఒక బలమైన ముహూర్తాన్ని చూసి వాడికి ఉపనయన ముహూర్తం చేయడం, లేదంటే కనుక పంచలిచ్చే కార్యక్రమం పెట్టుకోవడం అనేది మన భారతదేశం అంతటా కూడా ఉన్నట్టు ఆచారం ఇది. ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మనం నమ్ముతున్నాం కాబట్టి వాటిని ఆచరిస్తూ వెళ్తారు. అలాగా ఇక్కడ వర్జ్యంలో కనుక జననం అయితే కనుక, అలాగే వర్జ్యంలో ఆడపిల్లలు రజస్సులు అయితే కనుక ఈ గ్రహశాంతి చేసుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పుకుంటూ ఉంటారు. చాంద్రం రూపం లోకశూరో వరజ్ఞ కుడ్యే చిత్రం భాగ్యలోకే ముఖానాం మేవేన్నే రాజ్యం మృత్యుభాగా ప్రతిష్ఠా మేషాదీనాం వర్ణసంఖ్యైర్హిమాంశో. మేషాది రాసులందు ఇక్కడ మొత్తం అంతా కూడా రాసులు ఏవైతే ఉన్నాయో చాంద్రం రూపం ఇక్కడ మేషాది రాసులందు చంద్రుడు ఈ కింది భాగాల్లో ప్రవేశించినప్పుడు మృత్యుప్రదం అన్నాడు. అంటే మేషంలో చంద్రుడు 26వ భాగంలో ప్రవేశించాడు అంటే కనుక అప్పుడు ఆ సమయంలో పుట్టితే కనుక పిల్లలు పుడితే కనుక అది మృత్యుప్రదమైనటువంటిది. వృషభంలో కనుక పుడితే మరి అది 12వ భాగ, మిథునంలో పుడితే కనుక మరి 13వ భాగ, కర్కాటకంలో పుడితే 25వ భాగ, సింహంలో పుడితే 24వ భాగ, కన్యలో పుడితే 11వ భాగ, తులలో పుడితే 26వ భాగ, వృశ్చికంలో పుడితే 14వ భాగ, ధనుస్సులో పుడితే కనుక 13వ భాగ, మకరంలో 25వ భాగ, కుంభంలో 5వ భాగ, మీనంలో 12వ భాగ. ఇవి మరి దోష సంబంధమైనటువంటి భాగాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక రాశికి 30 భాగాలు ఉంటాయి. 30 భాగాల్లో ఇవి ఇందాక నక్షత్రానికి వర్జ్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇవి లగ్న వర్జ్యాలు అన్నమాట. ఇవి లగ్న వర్జ్యాలు అనేది మనకి అసలు సహజంగా ఇది మన వాళ్ళు దీని గురించి ఎక్కువగా పట్టించుకోవడం మానేశారు. కానీ యాక్చువల్గా ఏంటంటే దీనికి సంబంధంగా వీటిని కూడా మనం పరిధిలో తీసుకుని ఈ విధంగా సంబంధమైనటువంటి చంద్రుడి యొక్క ప్రవేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి అల్పాయుష్ను సూచిస్తున్నాయి. కాబట్టి ఈ అల్పాయుష్ను సూచిస్తున్నాయి కాబట్టి మేషంలో 26వ భాగంలో చంద్రుడు ఉన్నాడు అంటే సుమారుగా 26వ భాగం అనేసరికి అక్కడ అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం చివరి భాగ, అటు కృతిగా 1వ భాగంలో మొట్టమొదటి భాగాలు కలుస్తున్నాయి అన్నమాట. అక్కడ అంటే 26:40కి భరణి వెళ్ళిపోతుంది, 27 దాకా కృతి 1వ భాగం అంటే ఆ రెండింటి సంధి నక్షత్ర సంధి. అసలు నక్షత్ర సంధికాలం పనికిరాదని చెప్పాడుగా. అలాగే ఇక్కడ ఆ నక్షత్ర సంధిలో నుంచి వీటిని కూడా డిసైడ్ చేసుకుంటూ వచ్చి వ్యవహారం చెప్పుకుంటూ వచ్చాడు. వీటిని మనం పరిధిలో తీసుకుని వాటి ద్వారా మనం కొన్ని వర్కౌట్ చేసుకుని వెళ్ళాలి. అలాగే వృషభంలో 13వ భాగం సరికి కృతిగా వెళ్ళిపోయి రోహిణి నక్షత్రంలో 2వ భాగానికి 3వ భాగానికి మధ్యలో ఉన్నటువంటి సందర్భం అక్కడ చంద్రుడు కనుక ఉన్నాడు అంటే కనుక 100% అది అల్పాయుష్ను సూచించేది అని చెప్పుకుని వచ్చాడు. దానంధేనో రుద్రరౌద్రీముఖేన భాగ్యాభానుర్గోత్రజాయారఖేన పుత్రీ నిత్యం మృత్యుభాగాక్రమేణ మేషాదీనాం తేషు జాతో కథయు. మరి ఇక్కడ ఇందులో కొంతమంది చేశారంటే మేషంలో 8వ భాగ, వృషభంలో 9వ భాగ, మిథునంలో 22వ భాగ, కర్కాటకంలో 22వ భాగ, వివాహ సింహంలో 25, కన్య 14, తుల 4, వృశ్చికం 23, ధనస్సు 18, మకరం 20, కుంభం 21, మీనం 10. ఈ భాగాలను చంద్రుడు కానీ జన్మ సమయం శిశువుకు మృత్యుప్రదం అవుతుందయా అని చెప్పుకుంటూ వచ్చాడు. వీటన్నిటిని కూడా కాకుండా ఇంకా అనేకమైన అంశాలను ప్రస్తావించి వచ్చాడు. వాటిని మనం పరిశోధన చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇంతవరకు ప్రాక్టికల్గా మనం వర్కౌట్ చేసి వీటి ప్రభావం నిజంగా కనబడుతోందా, ఉందా లేదా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఏ జాతకులు ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళి వాటి ద్వారా కనుక వీటిని కనుక వర్కౌట్ చేస్తే అవన్నీ కూడా మనకి చక్కటి విశేషాలని తెలియజేస్తూ ఉంటాయి. అందువలన వీటినన్నింటినీ కూడా ఎక్కడైతే ఏవైతే దోషాలు ఎప్పుడు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తెలుసుకుని ఆ దోషాలన్నింటినీ కూడా శిశువు జన్మించగానే ఈ దోషం ఇందులో ఉందా, ఉంటే ఎలా ఉంది అని తెలుసుకుని దానికి తగిన శాంతి చేసుకుంటూ వెళ్తే కనుక వస్తుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావానికి మృత్యుభాగ అన్నప్పుడు నక్షత్రంలో సంధి కలిగిన నక్షత్రానికి విషనాడికి కలిగినా కానీ దానికి సంబంధించిన శాంతి ఉంది. వీటికి ఏ విధంగా శాంతి చేయాలి అంటే ఇంకా చంద్రగ్రహం ద్వారా వస్తున్నటువంటి దోషం కాబట్టి చంద్రగ్రహానికి శాంతి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాన్ని వైదిక ప్రకరణంగా పెద్దలు సూచిస్తూ ఉంటారు. మిగతా అంశాలను రేపటి చూద్దాం. స్వస్తి.